హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆధునిక భారతీయ చరిత్ర నుంచి యూరోపియన్స్ రాక అన్న టాపిక్ గురించి మనం తెలుసుకుందాం. ఆధునిక భారతీయ చరిత్ర నుంచి యూరోపియన్స్ రాక. ఇందులో మనం మొదటగా చూసినట్లయితే భారతదేశంతో ప్రాచీన కాలము నుంచి కూడా విదేశీయులు వ్యాపారాలను చేస్తూ ఉండేటటువంటి వారు. ఫర్ ఎగ్జాంపుల్, మనము హరప్పా సింధు నాగరికతలో మనం చూసినప్పుడు భారతదేశంలో అనేక ఓడరేవులను పరిశీలించాం. అందులో ప్రధానమైనటువంటి గుజరాత్లోని లోతల్ ఓడరేవు అని చెప్పుకోవచ్చు. అదేవిధముగా ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్రను మనం చూసినప్పుడు మన భారతదేశం నుంచి ప్రధానంగా కొన్ని విదేశాలు అంటే రోమ్ సామ్రాజ్యముతోనూ ఈజిప్టుతోనూ వ్యాపార సంబంధాలను చేసినట్లు మట్లు మనకి ఒక పురావస్తు తవ్వకాల వల్ల మనకు తెలుస్తుంది. సో ఆ విధంగా భారతదేశము అంటే ఆసియా దేశంలో అది ప్రముఖంగా భారతదేశముతో ఈ యొక్క ఐరోపా దేశాలు కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, ప్రధానంగా వ్యాపారం చేయడానికి ప్రధానమైనటువంటి కారణము సుగంధ ద్రవ్యాలు, స్పైసీస్ అని అంటారు. సో ఈ విధంగా క్రీస్తు శకం 7వ శతాబ్దము నుంచి అరబ్బులు కూడా సముద్ర మార్గము ద్వారా భారతదేశముతో వ్యాపార సంబంధాలను చేసేటటువంటి వారు. ఎప్పుడు క్రీస్తు శకం 7వ శతాబ్దం నుంచి అరబ్బులు ఈ యొక్క సముద్ర మార్గము ద్వారా భారతదేశంతో వ్యాపారం చేసేటటువంటి వారు. దీనికి ప్రధాన కేంద్రం, ఈ యొక్క వ్యాపారానికి ప్రధాన కేంద్రము కాన్స్టాంటినోపుల్. అయితే మనకు ఈ యొక్క 15వ శతాబ్దంలో ముస్లిమ్స్ మరి క్రిస్టియన్స్ మధ్యన ఈ యొక్క రాజ్యాలు, ముస్లిం రాజ్యాలు, క్రిస్టియన్ రాజ్యాల మధ్యన మనకు క్రూసేడ్ యుద్ధాలు అనే మత యుద్ధాలు జరుగుతాయి. క్రూసేడ్ అనేటువంటి మత యుద్ధాలు జరుగుతాయి. అందులో భాగంగా క్రీస్తు శకం 1453 క్రీస్తు శకం 1453లో జరిగిన చివరి క్రూసేడ్ యుద్ధం. క్రూసేడ్ యుద్ధాలు అంటే మత యుద్ధాలు. ఈ చివరి క్రూసేడ్ యుద్ధములో టర్కీ నవాబ్ అయినటువంటి 2వ మహమ్మద్, బైజెంటిన్ రాజు అయినటువంటి కాన్స్టాంట్ 11వ కాన్స్టాంట్ని ఓడించి ఆ దేశ రాజధాని అయినటువంటి కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించుకుంటాడు. కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించుకొని దానికి ఇస్తాంబుల్ అని నామకరణం చేస్తాడు. ఇస్తాంబుల్ అని నామకరణం చేసి ఈ యొక్క వ్యాపార మార్గాన్ని క్లోజ్ చేస్తాడు. సో దాంతో ఐరోపా వారికి, యూరోపియన్స్కి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆ విధంగా ఐరోపా దేశం వారు భారతదేశానికి సముద్ర మార్గ అన్వేషణను ప్రారంభించారు. మొట్టమొదటిగా సముద్ర మార్గ అన్వేషణ ప్రారంభించిన వారు పోర్చుగీసు వారు. పోర్చుగీసు రాజు అయినటువంటి ఇన్ఫ్రాంట్ హెన్రీ, ఇతన్ని హెన్రీ ది నావిగేటర్ అని కూడా అంటారు. మొట్టమొదటగా సముద్ర మార్గ అన్వేషణను ప్రారంభించినటువంటి ఐరోపా వారు ఎవరంటే పోర్చుగీసు వారు. పోర్చుగీసు రాజు అయినటువంటి ఇన్ఫ్రాంట్ హెన్రీ ది నావిగేటర్ అని కూడా పిలుస్తారు. ఇతడు ఈ నౌకాయానాన్ని ప్రోత్సహించడంతో పాటు ఈ నౌకాయానానికి సంబంధించి శిక్షణ పాఠశాలను కూడా ప్రారంభించారు. ఆ విధంగా భారతదేశానికి ప్రధానంగా 3 సముద్ర మార్గ అన్వేషణలు జరుగుతాయి. 3 సముద్ర మార్గ అన్వేషణలు జరుగుతాయి. మొట్టమొదటిది 1487లో బార్తలోమయ డయాస్. ఈ బార్తలోమయ డయాస్ పోర్చుగీసు రాజు అయినటువంటి 2వ జాన్ ప్రోత్సాహంతో బార్తలోమయ డయాస్ యొక్క ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రములో ఆఫ్రికా పశ్చిమ తీరం వెంబడి ప్రయాణం చేస్తూ వస్తూ ఈ యొక్క ఆఫ్రికా అగ్రానికి చేరుకుంటాడు. అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకున్నట్టు సౌత్ ఆఫ్రికా అని అంటారు. ఇప్పుడు మనకు ఆఫ్రికా అగ్రంలో ఉన్నటువంటి దేశం ఏదంటే మనకు సౌత్ ఆఫ్రికా. సో పశ్చిమ తీరం వెంబడి ప్రయాణం చేసుకుంటూ వస్తే
ఆఫ్రికా అగ్రానికి చేరుకుంటాడు. అయితే అక్కడ తుఫానులు అనేటటువంటివి చాలా అధికముగా ఉండడం వలన దానికి తుఫానుల అగ్రము కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అని పేరు పెడతాడు. ఏమని పెడతాడు? కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అని పేరు పెడతాడు. కేప్ ఆఫ్ స్ట్రోమ్స్ అంటే తుఫానుల అగ్రం అని పేరు పెట్టాడు. అక్కడ నుంచి ముందుకు వెళ్ళలేక తిరిగి స్వదేశానికి వెళ్ళిపోతాడు. ఆ విషయాన్నే రాజు 2వ జాన్కి ఎక్స్ప్లెయిన్ చేయగా 2వ జాన్ దానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెడతాడు. ఏమంటాడు? కేప్ ఆఫ్ గుడ్ హోప్ అన్నటువంటి పేరుని పెడతాడు 2వ జాన్. ఆ తర్వాత 1490లో కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణాన్ని మొదలుపెట్టి అతడు దారి తప్పిపోయి పశ్చిమ వైపుగా ప్రయాణం చేసి కరేబియన్ దీవులను చేరుకుంటాడు. వేటిని చేరుకుంటాడు? కరేబియన్ దీవులను చేరుకుంటాడు. కరేబియన్ దీవులను చేరుకొని సో అక్కడ వాటికి వెస్ట్ ఇండీస్ అని నామకరణం చేస్తాడు. వెస్ట్ ఇండీస్. సో వెస్ట్ ఇండీస్కి ఎలా పేరు వచ్చింది? యాక్చువల్గా కొలంబస్ ఇండియా కోసం వచ్చాడు, పశ్చిమ వైపున వెస్ట్ వైపుగా ప్రయాణం చేశాడు. అందుకే ఆ దీవులకు వెస్ట్ ఇండీస్ అని నామకరణం చేశాడు. ఇక చివరగా 1497 ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 1497లో వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి పోర్చుగీస్ రాజధాని లిస్బన్ నుంచి బయలుదేరుతాడు. తన నౌక పేరు సౌత్ గాబ్రియల్. వాస్కోడి గామా పోర్చుగీస్ రాజధాని లిస్బన్ నుంచి తన నౌక సౌత్ గాబ్రియల్లో ప్రయాణం మొదలు పెడతాడు. పోర్చుగీస్ రాజు 2వ ఇమ్మానియల్ ప్రోత్సాహంతో వాస్కోడి గామా లిస్బన్ నుంచి సౌత్ గాబ్రియల్, 2వ ఇమ్మానియల్ ప్రోత్సాహంతో ఆ విధంగా కేప్ ఆఫ్ గుడ్ హోప్ను చేరుకుంటాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ను చేరుకున్న తర్వాత అక్కడ ఈ భారతదేశానికి చెందినటువంటి వ్యాపారస్తుడైనటువంటి అబ్దుల్ మజీద్ లేదా ఇబాన్ మజీద్ అని అంటారు. అబ్దుల్ మజీద్ లేదా ఇబాన్ మజీద్ సహాయముతో మెడగాస్కర్ మీదుగా ప్రయాణము చేసి చివరికి 1498 మే 17వ తారీఖున 1498 కాలీకట్ తీరము, మలబారు తీరము, కేరళ తీరము, కొచ్చిన్ తీరము ఏదన్నా కానీ ఒకటి. కాలికట్ తీరము, మలబార్ తీరము, కొచ్చిన్ తీరము, కేరళ తీరానికి చేరుకుంటాడు. అక్కడ కేరళ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి మను విక్రమవర్మ అనేటటువంటి రాజు. మను విక్రమవర్మ ఇతన్ని మనం జామెరిన్ అని అంటాము. ఇతనికి ఉన్నటువంటి బిరుదు వచ్చి సముద్రిక. మనో విక్రమవర్మ అన్న, జామెరిన్ అన్న, సముద్రిక అన్న కానీ ఒకటి. అతడు ఆహ్వానిస్తాడు వాస్కోడి గామని. ఆ తర్వాత వాస్కోడి గామకు ఇతడు ఇచ్చినటువంటి బహుమతులను తిరిగి తన దేశానికి తీసుకువెళ్ళి అక్కడ అమ్మితే అతనికి దాదాపుగా 75 రెట్ల లాభాలు అనేవి రావడం జరుగుతుంది. దాంతో వాస్కోడి గామ రెండవసారి 1502లో రెండవసారి మళ్ళీ భారతదేశానికి వచ్చి ఇక్కడే వ్యాపార సంస్థను ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేయడం మొదలు పెడతాడు. చివరికి 1524లో కొచ్చిన్లోనే మలేరియా వ్యాధితో మరణిస్తాడు వాస్కోడి గామ. అతని సమాధి కొచ్చిన్లో ఉంది. సో ఈ విధంగా మనకు భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఐరోపా వారు సముద్ర మార్గ అన్వేషణను మొదలుపెట్టి చివరికి వాస్కోడి గామ సక్సెస్ఫుల్ అయ్యాడు. వాస్కోడి గామ భారతదేశానికి 1498 భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశాన్ని పరిపాలించేటటువంటి ప్రముఖ రాజవంశాలు ఏమిటి అని అంటే, ఉత్తర భారతదేశములో నార్త్ ఇండియాలో ఢిల్లీ సుల్తాన్లో లోడీ వంశానికి చెందినటువంటి సికిందర్ లోడీ పరిపాలిస్తూ ఉంటాడు. ఇక రెండవది దక్షిణ భారతదేశంలో ప్రముఖ రాజ్యము విజయనగర సామ్రాజ్యము సాల్వ వంశానికి చెందినటువంటి ఇమ్మడి నరసింహరాయలు పరిపాలిస్తూ ఉంటారు.
వాస్కోడిగామా భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశాన్ని పరిపాలించే ప్రముఖ రాజవంశాలు ఉత్తర భారతదేశము ఢిల్లీ సుల్తానులు, లోడీ వంశము సికిందర్ లోడీ, దక్షిణ భారతదేశము విజయనగర సామ్రాజ్యం సాల్వో వంశానికి చెందినటువంటి ఇమ్మడి నరసింహరాయలు పరిపాలిస్తుంటారు. సో ఇది మనకు ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్లో భారతదేశానికి సముద్ర మార్గ అన్వేషణ. ఇక భారతదేశానికి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి యూరోపియన్ దేశస్థులు ఎవరంటే మనకు 5 యూరోపియన్ దేశాల నుంచి వచ్చారు. ప్రముఖంగా 5 మంది యూరోపియన్స్. వారిని మనం ఫస్ట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చార్టు రూపంలో మనం చూసినట్లయితే మొట్టమొదటగా వచ్చినటువంటి వారు పోర్చుగీస్ వారు. మొట్టమొదటగా వచ్చినటువంటి వారు పోర్చుగీస్ వారు. 2 డచ్ వారు, నెదర్లాండ్స్ అని అంటారు. డచ్ అన్న కానీ నెదర్లాండ్స్ అన్న కానీ ఒకటి, డచ్ వారు. 3 బ్రిటిష్ వారు. 4 డెన్మార్క్ వారు, ఆర్ డేన్స్ అని కూడా అంటారు వీళ్ళని, డేన్స్. 5 ఫ్రెంచ్ వారు. సో పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డెన్మార్క్ వారు, ఫ్రెంచ్ వారు. వీరు వచ్చినటువంటి సంవత్సరం పోర్చుగీస్ వారు 1502లో వచ్చారు. డచ్ వారు 1602, ఆఫ్టర్ 100 ఇయర్స్ తర్వాత 1602. బ్రిటిష్ వారు 1608. డెన్మార్క్ లేదా డేన్స్ వారు 1616. చిట్ట చివరిగా 1664లో వచ్చినటువంటి వారు మనకు ఫ్రెంచ్ వారు. వీరి యొక్క మొదటి వర్తక స్థావరము లేదా మొదటి ఫ్యాక్టరీ అని చూసినప్పుడు పోర్చుగీస్ వారు మొదటగా కొచ్చిన్లో వారి యొక్క వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత వీరి యొక్క ప్రధాన వర్తక స్థావరం పోర్చుగీస్ వారు 1502లో మొదటగా కొచ్చిన్లో వారి యొక్క వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొచ్చిన్ నుంచి వాళ్ళు 1530లో గోవాకి మార్చుకున్నారు. గోవా వారి యొక్క ప్రధాన వర్తక స్థావరము. డచ్ వారు మనకు 1602లో మొదటగా మనం చూసుకుంటే వచ్చారు. 1605లో వారి మొదటి వర్తక స్థావరము మచిలీపట్నం. 1605లో వారి యొక్క మొదటి వర్తక స్థావరము మచిలీపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి వర్తక స్థావరాన్ని స్థాపించింది డచ్ వారు, మచిలీపట్నము. ఆ తర్వాత వీరి యొక్క ప్రధాన వర్తక స్థావరము మొదట్లో పులికాట్ ఉండేది. ఆ తర్వాత పులికాట్ నుంచి నాగపట్నానికి మార్చారు. సో డచ్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరం మొదట్లో పులికాటు, ఆ తర్వాత నాగపట్నానికి మార్చడం జరిగింది. ఇక బ్రిటిష్ వారి యొక్క మొట్టమొదటి ఫ్యాక్టరీని 1608లో సూరత్లో ఏర్పాటు చేశారు. వీరి యొక్క ప్రధాన వర్తక స్థావరాలు మనకు తెలుసు, మద్రాసు, కలకత్తా అండ్ బాంబే, ఎంకేబి. బ్రిటిష్ వారు అఖండ భారతదేశాన్ని పరిపాలించారు. వారి యొక్క ప్రధాన ప్రెసిడెన్సీలు ఏంటంటే మొదట మద్రాసులో, తర్వాత కలకత్తా, తర్వాత బాంబే, ఈ మూడింటిని బేస్ చేసుకొని వారు పరిపాలించడం జరిగింది భారతదేశాన్ని. డెన్మార్క్ వారు 1616లో వచ్చారు. వీరు తరంగంబాడి, ట్రాంక్వింగ్ బార్ అని అంటారు. తరంగంబాడిలో వీరి యొక్క వర్తక స్థావరం ట్రాంకింగ్ బార్ అని అంటారు. తరంగంబాడి వీరి యొక్క ప్రధాన వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఫ్రెంచ్ వారు 1664లో వీరి యొక్క మొదటి వర్తక స్థావరాన్ని సూరత్లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వీరి ప్రధాన వర్తక స్థావరం ఏదంటే కన్నా పాండిచ్చేరి, ప్రస్తుత పుదుచ్చేరి. సో ఇవి మనకు టేబుల్ ఫామ్లో రాసుకుంటే మనకు 5 మంది యూరోపియన్స్ ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చారు, ఎక్కడ వారు మొదటి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు, వారు దేనిని ప్రధాన వర్తక స్థావరంగా చేసుకొని వారి యొక్క పరిపాలన అనేటువంటిది సాగింది అనేటటువంటిది. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క యూరోపియన్స్ గురించి మనం చూద్దాం. మొదట పోర్చుగీస్ వారు 1502లో వచ్చారు అని చెప్పుకున్నాం. భారతదేశానికి మొట్టమొదటగా వచ్చి 1502 మొట్టమొదటగా వచ్చి చిట్ట చివరిగా వెళ్ళినటువంటి వారు పోర్చుగీస్ వారు. భారతదేశానికి
మొట్టమొదటగా వచ్చి చిట్ట చివరిగా వెళ్ళినటువంటి వారు పోర్చుగీస్ వారు 1502లో వచ్చినారు. 1961లో ఈ గోవా డయ్యూ డామన్ను భారతదేశానికి అప్పగించి వెళ్ళిపోతారు. పోర్చుగీస్ వారు భారతదేశంలో పొగాకు, మిరప, బొప్పాయి వంటి వాణిజ్య పంటలను ప్రవేశపెట్టినది పోర్చుగీస్ వారు. భారతదేశంలో పొగాకు, మిరప, బొప్పాయి వంటి ప్రధాన వాణిజ్య పంటలను ప్రవేశపెట్టినటువంటి వారు పోర్చుగీస్ వారు. వీరి యొక్క వర్తక స్థావరాలను మనం చూసుకుని వీరు ఎక్కువగా పశ్చిమ తీరం వైపు వారి యొక్క వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. పశ్చిమ తీరం వైపు వారి యొక్క వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వారి మొదటి వర్తక స్థావరము కొచ్చిన్, ప్రధాన వర్తక స్థావరము గోవా అని. సో వీళ్ళు భారతదేశంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వర్తక స్థావరాలు ఏమిటి అని అంటే కనుక కొచ్చిన్, కన్ననూరు, గోవా, డామన్ డయ్యూ, చౌల్, సాల్సెట్టి, కోజికోడ్ మొదలైనటువంటివి. ఇక తూర్పు తీరంలో వీరి యొక్క వర్తక స్థావరాలను మనం గమనించినట్లయితే మచిలీపట్నము, హుగ్లీ, చిట్టగాంగు, శాంతోం. మచిలీపట్నం, హుగ్లీ, చిట్టగాంగ్, శాంతోం ఇవి వీరి యొక్క తూర్పు తీరంలో వర్తక స్థావరాలు. వీరు భారతదేశం నుంచి వీరి యొక్క ప్రధాన ఎగుమతులు ఏ వ్యాపారం చేశారు పోర్చుగీసు వారు అంటే ఇది సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఎగుమతి చేసుకోవడం జరిగింది. మరి పోర్చుగీస్ వారు వచ్చేటప్పటికి వారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించేటప్పటికి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, వారికి ఏ విధంగా అనుకూలించాయి అని అన్నప్పుడు పోర్చుగీస్ వారు భారతదేశంలోనికి ఎంటర్ అయ్యేటప్పటికీ ఇక్కడ అరబ్బులు భారతీయులతో వ్యాపారం చేస్తున్నారు. అప్పుడు అరబ్బులకు ఎటువంటి పోటీ లేకపోవడం వలన అరబ్బులు ఎంతకు చెప్తే అంతకు భారతీయులు వారి యొక్క వస్తువులను అమ్ముకోవలసి వచ్చేది. కాబట్టి ఈ పోర్చుగీస్ వారు ఎంటర్ అయిన వెంటనే అరబ్బుల యొక్క దోపిడీ నుంచి వీరు రీజనబుల్ రేట్ ఇస్తున్నారు పోర్చుగీస్ వారు. సో అందుకు భారతీయులు అరబ్బుల యొక్క దోపిడీ నుంచి పోర్చుగీస్ వారు అట్రాక్ట్ కావడము, పోర్చుగీస్ వారు అట్రాక్ట్ అయ్యారు పోర్చుగీస్ వారి వైపు, ఎందుకంటే వీళ్ళు రీజనబుల్ రేట్ ఇస్తున్నారు కాబట్టి వ్యాపారానికి. సో అది మొదటిది. రెండవది, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ లోడీ వంశం బలహీనంగా ఉండడము, దక్షిణ భారతదేశంలో సాలువ వంశం బలహీనంగా ఉండడము వీరికి కలిసి వచ్చినటువంటి అంశాలు. దాంతోపాటు అరబ్బుల యొక్క వ్యాపార నౌకలు కావచ్చు, వీరి యొక్క సైనిక సిబ్బంది కావచ్చు, అరబ్బులతో పోల్చుకుంటే పోర్చుగీస్ వారికి బలంగా ఉండేటటువంటివి. ఇవన్నీ అనుకూలించడం వలన పోర్చుగీస్ వారు వారి యొక్క సామ్రాజ్యాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని భారతదేశంలో స్టార్ట్ చేశారు. మనం పోర్చుగీస్ వారిలో ప్రధానమైనటువంటి గవర్నర్స్, పోర్చుగీస్ గవర్నర్స్ ఎవరెవరు అని మనం చూసినప్పుడు మనకు ప్రధానంగా నలుగురు గవర్నర్ల గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి. వారు ఎవరంటే కన్నా ఫ్యాన్, ప్రతి ఇంట్లో మనకు ఉంటుంది ఫ్యాన్ ఎం. మొట్టమొదటి వ్యక్తి ఫ్రాన్సిస్ డి అల్మడా. భారతదేశములో బ్లూ వాటర్ పాలసీ ఏమంటున్నాము, బ్లూ వాటర్ పాలసీ, నీలి నీటి విధానము. భారతదేశంలో బ్లూ వాటర్ పాలసీ, నీలి నీటి విధానాన్ని ప్రవేశపెట్టిన పోర్చుగీస్ గవర్నర్ ఫ్రాన్సిస్ డి అల్మడా. ఇతడు కన్ననూరులో ఒక కోటను నిర్మించడం జరిగింది. అయితే 1509లో ఈజిప్టుతో జరిగినటువంటి సముద్ర యుద్ధములో ఫ్రాన్సిస్ డి అల్మడా మరణించాడు. అతడి తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఆల్బుకర్క్. ఈ ఆల్బుకర్క్నే మనము పోర్చుగీస్ సామ్రాజ్య నిర్మాత అని అంటాం. పోర్చుగీసు సామ్రాజ్య నిర్మాత అని అంటాం. ఆల్బుకర్క్ చాలా తెలివైనవాడు. ఇతడు స్వదేశీ రాజులతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య రాజులతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. ఇతడి క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే కన్నా శ్రీకృష్ణ దేవరాయలు. ఈ యొక్క విజయనగర సామ్రాజ్య రాజులు, శ్రీకృష్ణ దేవరాయలు వంటి రాజులకు ఇతడు యూరోప్ నుంచి మేలు రకమైనటువంటి గుర్రాలను దిగుమతి చేసి వాళ్ళకు బహుమానంగా ఇచ్చాడు. ఆ విధంగా బహుమానంగా ఇచ్చి తన పనులను తాను
చక్కదిద్దుకున్నాడు. సో ఆ విధంగా మొట్టమొదటిగా 1510లో బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్ షాను ఓడించి గోవాను ఆక్రమించుకున్నాడు. 1510లో పోర్చుగీస్ వశమైనటువంటి గోవా 1961 వరకు కూడా పోర్చుగీస్ వారి ఆధీనంలోనే ఉంది. సో ఆ విధంగా గోవాను ఆక్రమించుకున్నాడు. తర్వాత ఫ్రాన్సిస్ డి అల్మడా ప్రవేశపెట్టినటువంటి బ్లూ వాటర్ పాలసీ, నీటి విధానాన్ని రద్దు చేశాడు. అంతేకాకుండా వీరి యొక్క ఉద్యోగాలలో స్థానికులకు అవకాశం కల్పించడము, భారతీయ యువతులను పెళ్లి చేసుకోమని యూరోపియన్స్ని ప్రోత్సహించడం జరిగింది. అయితే ముస్లింలతో ఇతడు ఎక్కువగా అగెనిస్ట్గా ఉండేటటువంటి వారు. ఎందుకంటే కనుక వారి యొక్క సొంత రాజ్యాలైనటువంటి యూరోప్లో మనం ఇంతకుముందు చెప్పుకున్న క్రూసేడ్ యుద్ధాలు, మత యుద్ధాలు అనేది ఆ ప్రభావం వలన ఇక్కడ ముస్లిం వైఖరి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాడు ఆల్బుకర్క్. అయితే చివరికి 1515లో పర్షియాఖాతంలోని ఆర్మజ్ రేవు పట్టణాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఇతడు గోవాలో మరణిస్తాడు ఆల్బుకర్క్ మరణించిన తర్వాత వచ్చినటువంటి పోర్చుగీసు గవర్నర్లు పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయారు. అందులో చెప్పుకోదగినటువంటి నెక్స్ట్ వ్యక్తి నినోడా కన్హానే ప్రధాన వర్తక స్థావరాన్ని 1530లో కొచ్చి నుంచి గోవాకు మార్చాడు. ప్రధాన వర్తక స్థావరాన్ని నినోడా కన్హా కొచ్చి నుంచి గోవాకు మార్చాడు. గుజరాత్ నవాబ్ అయినటువంటి బహదూర్ షాని అరేబియా సముద్రము యుద్ధములో ఓడించి అరేబియా సముద్రంలో ముంచి చంపివేసి ఒక డయ్యూ డామన్ ఆక్రమించుకున్నాడు నినోడా కన్హా. ఇంకా చివరిగా చెప్పుకోదగిన వ్యక్తి మార్టిన్ ఆల్ఫాన్సా డిసౌజా. అయితే ఇతడు ఎక్కువ వ్యాపారం మీద కంటే కూడా ఈ యొక్క క్రైస్తవ మత వ్యాప్తికి ప్రాముఖ్యతనిచ్చాడు. ఇతని క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ని పోర్చుగీస్ నుంచి పిలిపించి భారతదేశంలో చాలామందిని ఇతడు క్రైస్తవ మతంలోనికి మార్చడం జరిగింది. ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సమాధి మనకు గోవాలో ఉంటుంది. సో ఇది మనకు పోర్చుగీస్ వారు ఎంటర్ కావడం, పోర్చుగీస్ వారు గవర్నర్ల గురించి. మరి పోర్చుగీస్ వారు స్టార్టింగ్లో బాగా డెవలప్ అయినటువంటి పోర్చుగీస్ వారు ఏ విధంగా పతనమయ్యారు అంటే ప్రధాన కారణం బ్రిటిష్ వారు. వీరి తర్వాత ఇతర యూరోపియన్స్ రావడము, ఆ ఇతర యూరోపియన్స్లలో ముఖ్యంగా బ్రిటిష్ వారు ప్రబలమైనటువంటి శక్తిగా ఎదగడము. ఇతర యూరోపియన్స్తో చేసినటువంటి చాలా యుద్ధాలలో ఓడిపోతారు పోర్చుగీస్ వారు. ముఖ్యంగా బ్రిటిష్ వారితో పోటీని ఇవ్వలేకపోతారు. బ్రిటిష్ వారికి ప్రబలమైన శక్తిగా ఎదుగుతారు. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ల తర్వాత వచ్చినటువంటి మొఘల్ సామ్రాజ్యము బలంగా తయారు కావడము. ఇంకోటి వీళ్ళ పర్సనల్గా తీసుకున్నట్లయితే వీరు భారతదేశం మీద కంటే కూడా తర్వాత బ్రెజిల్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు పోర్చుగీస్ వారు. ఆ విధంగా చివరికి పోర్చుగీస్ వారు కేవలం భారతదేశంలో గోవా, డయ్యూ డామన్ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావడం జరుగుతుంది. ఇంకా చివరికి 1961లో ఆపరేషన్ విజయ్ అనేటటువంటి సైనిక చర్య ద్వారా జేఎస్ చౌదరి ఆధ్వర్యంలో జరిగినటువంటి సైనిక చర్య చివరికి ఈ యొక్క గోవా, డయ్యూ డామన్ను భారత ప్రభుత్వానికి అప్పగించేసి సొంత దేశానికి వెళ్ళిపోతారు పోర్చుగీస్ వారు. ఇది మనకు పోర్చుగీస్ వారి గురించి. నెక్స్ట్ పోర్చుగీస్ వారి తర్వాత వచ్చినటువంటి రెండవ యూరోపియన్స్ ఎవరంటే డచ్ వారు, నెదర్లాండ్స్ అంటారు. నెదర్లాండ్స్ వారు మనకు నెదర్లాండ్స్ వారు 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపిస్తారు. 1605 ఇంపార్టెంట్ మనకు 1689. 1605లో హోల్డర్ బార్నవెల్ట్ అనేటువంటి వ్యక్తి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపిస్తాడు. 1605లో వాండే హజన్ మచిలీపట్నము, వెరీ వెరీ ఇంపార్టెంట్, వాండే హజన్
మచిలీపట్నం మొట్టమొదటగా ఆంధ్రాలో వ్యాపార వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన వారు డచ్ వారు. మచిలీపట్నము, ఇక్కడ మచిలీపట్నంలో వీరు వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి హైదరాబాద్ నిజాము కూలీ కుతుబ్ షా. కూలీ కుతుబ్ షా మొట్టమొదటిగా వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది డచ్ వారు. మచిలీపట్నంలో పర్మిషన్ ఇచ్చింది కూలీ కుతుబ్ షా. ఆ తర్వాత 1689లో వీరొక వర్తక స్థావరాన్ని పులికాట్ నుంచి నాగపట్నానికి మార్చినటువంటి వ్యక్తి వాన్ రీడ్. వాన్ రీడ్ మనకి డచ్ వారిలో ప్రముఖంగా చెప్పుకునేటటువంటి గవర్నర్లు ఎవరంటే కనుక పీటర్ బోత్ అండ్ కోవెన్లు. పీటర్ బోత్ అండ్ కోవెన్లు భారతదేశంలో వీరి యొక్క ప్రధాన వర్తక కేంద్రాలు. డచ్ వారి యొక్క ప్రధాన వర్తక కేంద్రాలు మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఇస్తారంటే, ఇక్కడ పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, తర్వాత డెన్మార్క్ వారు, ఫ్రెంచ్ వారు అనేసి ఇక్కడ వీరి యొక్క వర్తక కేంద్రాలను ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ గోవా, ఇక్కడ మద్రాసు, ఇక్కడ నాగపట్నం, ఇక్కడ పాండిచ్చేరి. సో ఈ విధంగా పాండిచ్చేరి, పోర్చుగీస్ వారిదేమో ప్రధాన వర్తక కేంద్రము గోవా, డచ్ వారి ప్రధాన వర్తక కేంద్రము నాగపట్నము, బ్రిటిష్ వారు తీసుకుంటే మద్రాస్ అని చెప్పుకోవచ్చు, డెన్మార్క్ వారు తరంగంబాడి, తర్వాత ఫ్రెంచ్ వారు పాండిచ్చేరి. జతపరచుమని ఇస్తారు, మనం జతపరచడం అనేది జరుగుతుంది. సో డచ్ వారి యొక్క ప్రధాన వర్తక కేంద్రాలు ఏమిటి అన్నట్టుగా మచిలీపట్నము, సూరత్, మచిలీపట్నము, పులికాట్, సూరత్, భీమునిపట్నము, కొచ్చిన్, చిన్సూరా, నాగపట్నము. ఇవి భారతదేశంలో డచ్ వారి యొక్క ప్రధాన వర్తక కేంద్రాలు. మనం చెప్పుకున్నాం కదా, 1689లో పులికాట్ నుంచి నాగపట్నానికి ప్రధాన వర్తక కేంద్రాన్ని మార్చినటువంటి గవర్నర్ ఎవరంటే కనుక డచ్ గవర్నర్ వాన్ రీడ్. వీరు భారతదేశం నుంచి ప్రధానంగా వర్తక కేంద్రాలు అయిపోయినాయి. మరి వీరు ప్రధానంగా దేనిని ఎగుమతి చేసుకున్నారు, దేన్ని వ్యాపారం చేశారు డచ్ వారు అని అంటే కనుక భారతదేశం నుంచి వీరు ప్రధానంగా ముడిపట్టు, నీలిమందు, ముడిపట్టు, రాతి ఉప్పు, నూలు వస్త్రాలు, ఇటువంటి వాటిని వీరు ప్రధానంగా వ్యాపారం చేయడం జరిగింది. వీరు కోరమాండల తీరంలో వీరి ప్రధాన వ్యాపారం ఏమిటి అంటే సూర్యకారం. వీరి యొక్క ఎగుమతులకు ప్రధాన మారకంగా వాడినటువంటి సుగంధ ద్రవ్యాలు. అయితే డచ్ వారు ఇండియా మీద కంటే కూడా ఇండోనేషియా ఇండోనేషియాలోని బటావియన్ అనేటటువంటి ప్రాంతం అంటే ఇండోనేషియా మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇండోనేషియాలో వీరి యొక్క ప్రధాన వర్తక కేంద్రం బటావియన్. అందుకే వీరి యొక్క వర్తకాన్ని బటావియన్ వర్తకము అని కూడా అంటారు. వీరికి 2 యుద్ధాలు, ప్రధానమైనటువంటి యుద్ధాలు 1623, 1759. 1623, 1759లో 2 ప్రధానమైన యుద్ధాలు. 2 యుద్ధాలు కూడా బ్రిటిష్ వారితోనే చేశారు డచ్ వారు. 1653లో ఈ యొక్క ఇండోనేషియాలోని అంబయాన్ ద్వీపంలో జరిగినటువంటి యుద్ధం బ్రిటిష్ వారితో. బ్రిటిష్ వారు చాలా మందిని చంపేస్తారు డచ్ వారు. దాన్ని మనం అంబయాన్ మారణకాండ అని అంటాం. ఇండోనేషియాలోని అంబయాన్ దీవులో జరిగినటువంటి దాన్ని అంబయాన్ మారణకాండ అని అంటాం. దానికి బదులుగా 1759లో ఇండియాలో, భారతదేశంలో బ్రిటిష్ వారికి డచ్ వారికి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని మనము చిన్సూరా లేదా బేదర్ యుద్ధము అని అంటాం. బేదర్ యుద్ధము అని అంటాము. సో ఈ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్, బ్రిటిష్ కమాండర్ రాబర్ట్ క్లైవ్ చేతిలో జేబీ రసల్, ఫ్రెంచ్ కమాండర్ జేబీ రసల్ సైన్యము చిత్తుగా ఓడిపోతుంది. ఈ యుద్ధంలో డచ్ వారికి సహకరించినటువంటి కలకత్తా నవాబు ఎవరంటే మీర్ జాఫర్. చూడండి, మనకు ఫస్ట్ పోర్చుగీస్ వారి గురించి చెప్పుకున్నాం. పోర్చుగీస్ వారు చివరికి గోవా, డయ్యూ, డామన్కి మాత్రమే పరిమితమయ్యారు. వచ్చారు, వ్యాపారం చేసుకున్నారు, డెవలప్ అయ్యారు, గ్రాఫ్ తగ్గిపోయింది.
గోవా, డయ్యూడామన్కి పరిమితమయ్యారు. డచ్ వారు వచ్చారు, ప్రధాన వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. అంబయాన్ మారణకాండ జరిగింది, చిన్సూర యుద్ధం జరిగింది. ఈ చిన్సూర యుద్ధం జరిగిన తర్వాత డచ్ వారు పెట్టే బేడ సర్దుకొని ఇండోనేషియాకి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ మూడవది బ్రిటిష్ వారు. ఇంగ్లాండ్. మనకు బ్రిటిష్ వారు ఫస్ట్ 1600 సంవత్సరంలో 200 మంది బ్రిటిష్ వ్యాపార పౌరులు, 200 మంది బ్రిటిష్ వారు 70,000 పౌండ్లతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రాయల్ చార్టర్ ఏమంటున్నాము, రాయల్ చార్టర్ ద్వారా పర్మిషన్, భారతదేశంలో వ్యాపారం చేసుకోవడం పర్మిషన్ ఇచ్చినటువంటి రాణి ఎలిజబెత్ వన్. సో మనము ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే జాన్ కంపెనీ అని, మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ అని కూడా పిలుస్తాం. సో వీరు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించినప్పుడు బ్రిటన్ రాజు మొదటి జేమ్స్, బ్రిటన్ రాణి మొదటి ఎలిజబెత్, బ్రిటన్ ప్రధాని విలియం హ్యాకిన్స్, భారతదేశాన్ని పరిపాలిస్తున్న మొఘల్ చక్రవర్తి అక్బర్. మనకు బ్రిటిష్ వారి యొక్క ప్రధానమైన 4 నౌకాయానాలు జరుగుతాయి. దాన్ని మనము GHVHT అని చెప్పుకుంటాం. మొట్టమొదటగా 1602లో భారతదేశానికి నౌకా మార్గము ద్వారా వచ్చినటువంటి వ్యక్తి జేమ్స్ లంకాస్టర్. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి బ్రిటన్ నౌక వచ్చేసి రెడ్ డ్రాగన్. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి బ్రిటన్ నౌక పేరు రెడ్ డ్రాగన్. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి బ్రిటన్ వ్యాపారవేత్త ఎవరంటే జేమ్స్ లంకాస్టర్. ఆ తర్వాత రెండవ నౌకాయానము 1602లో మనకు హెన్రీ మిడిల్టన్. ఇక మూడవది, ఇవి 3 ఇంపార్టెంట్ మనకి. మూడవది 1608 విలియం హ్యాకిన్స్ తన హెక్టార్ అనేటటువంటి నౌకలో గుజరాత్ సూరత్కు చేరుకుంటాడు. సూరత్లో అప్పటి మొఘల్ చక్రవర్తి మనకు జహాంగీర్. అయితే అప్పటికే ఒక పోర్చుగీస్ వారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వలన జహాంగీరు వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడు. నెక్స్ట్ 1611 హిప్పన్. మనకు 1611 హిప్పన్ గ్లోబ్ అనే నౌకలో వస్తాడు. ఇతడు తూర్పు తీరములో హైదరాబాద్ నిజాం అయినటువంటి కుతుబ్ షా దగ్గర పర్మిషన్ తీసుకొని మచిలీపట్నంలో వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. సో డచ్ వారి తర్వాత ఆంధ్ర ప్రాంతంలో వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన వారు బ్రిటిష్ వారు. మొదట డచ్ వారు, 2 బ్రిటిష్ వారు. ఇక చివరగా 1615లో థామస్ రో. ఏం పేరు? థామస్ రో బ్రిటన్ రాజు జేమ్స్ రాయబారిగా వస్తాడు. ఇతడు మొఘల్ చక్రవర్తితో ఒకే మాట అంటాడు, యుద్ధము వ్యాపారము ఒకే చోట సహజీవనము చెయ్యలేవు అని అంటాడు. అంతే, ఒకటే మాట. మొన్న మోడీ ఇచ్చినటువంటి మాటలాగనమాట. నీరు, బ్లడ్, రక్తము ఒకే చోట ప్రవహించవు. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధు సందర్భంగా మోడీ ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే కన్నా, వ్యాఖ్యానం ఏమిటంటే కన్నా, నీరు, బ్లడ్, రక్తం ఒకే చోట ప్రవహించవు అన్నాడు. సేమ్ అదేవిధంగా యుద్ధము వ్యాపారం 2 ఒకే చోట సహజీవనం చేయమంటారు. దాంతో మొఘల్ చక్రవర్తి భారతదేశంలో ఎక్కడైనా కానీ వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఆ విధంగా బ్రిటిష్ వారు భారతదేశంలో వారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని మొదలు పెడతారు.
ఇంకా మనం ఆధునిక భారతదేశ చరిత్రలో మనము టోటల్ బ్రిటిష్ వారి గురించి మనం అన్నీ చెప్పుకుంటాం కాబట్టి అక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రధానంగా 3 ప్రెసిడెన్సీలు, వాళ్ళకి 3 ప్రెసిడెన్సీల గురించి మాత్రం చెప్పుకుందాం. మొట్టమొదటి ప్రెసిడెన్సీ 1639 మద్రాస్, అంటే ఇంకా ప్రెసిడెన్సీ కాలేదు, 1639 మదరాసు. 1639 మదరాసు ఫ్రాన్సిస్ డే, ఏం పేరు? ఫ్రాన్సిస్ డే. ఈ యొక్క దామెర్ల సోదరులు దామెర్ల వెంకటాద్రి మరియు దామెర్ల అయ్యప్ప వారి యొక్క మధ్యవర్తిత్వంతో చంద్రగిరి రాజు అయినటువంటి 3వ వెంకటపతి రాయల నుంచి మద్రాసు పట్టణాన్ని లీజుకు తీసుకొని దానికి ఈ దామెర్ల సోదరుల నాన్నగారి పేరైనటువంటి చెన్నప్ప పేరు మీదుగా చెన్నాపట్టణం అని పేరు పెడతాడు. చెన్నాపట్టణం అని పేరు పెడతారు. ఎవరు మద్రాసు నగరాన్ని నిర్మించింది? ఫ్రాన్సిస్ డే. ఇక్కడే సెయింట్ జార్జ్ కోట, భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొట్టమొదటి కోట సెయింట్ జార్జ్ కోట మద్రాస్. సో సెయింట్ జార్జ్ కోటను 1640లో నిర్మించి దీన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని వ్యాపారం చేశారు బ్రిటిష్ వారు. మనకు 1684లో మద్రాస్ ప్రెసిడెన్సీ అనేటటువంటిది ఏర్పడింది. ఆ తర్వాత 1668 బాంబే. మనకి యాక్చువల్గా బాంబే వచ్చేసి పోర్చుగీస్ వారిది. పోర్చుగీస్ వారి వర్తక స్థావరంగా ఉంటుంది. పోర్చుగీసు యువరాణి క్యాథరిన్ బ్రిగాంజాను బ్రిటిష్ యువరాజు 2వ చార్లెస్కి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ సందర్భంగా పోర్చుగీసు వారు కట్నము కింద, భరణము కింద ఈ 2వ చార్లెస్కి బాంబే నగరాన్ని ఇస్తారు. ఈ బాంబే నగరాన్ని బ్రిటన్ ప్రభుత్వం నుంచి గెరాల్డ్ జి అంగ్రియార్ లీజుకు తీసుకొని దీనిని బాంబే నగరముగా నిర్మించడం జరుగుతుంది. మద్రాసు నగరం అయితే ఫ్రాన్సిస్ డే, బాంబే నగరం గెరాల్డ్ జి అంగ్రియార్. మనకు బాంబే ప్రెసిడెన్సీ మనకు 1818లో లార్డ్ హేస్టింగ్ బాంబే ప్రెసిడెన్సీని ఏర్పాటు చేస్తాడు. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ 1690 కలకత్తా. యాక్చువల్గా కలకత్తా అనేటటువంటిది 3 ఊర్ల యొక్క సమూహము. కడపటి మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్కు వైద్యం చేసినందుకు హ్యామిల్టన్ అనేటటువంటి వైద్యుడికి 3 గ్రామాలను ఇస్తాడు బహుమానముగా. అవి సుతనౌతి, కాళీకట్, గోవిందపూర్. సో ఈ సుతనౌతి, కాళీకట్, గోవిందపూర్ వీటిని హ్యామిల్టన్ అనే వైద్యుడి దగ్గర నుంచి ఎవరు? జాబ్ చెర్నాక్, మద్రాస్ ఫ్రాన్సిస్ డే, బాంబే గెరాల్డ్ జి అంగ్రియార్, కలకత్తా జాబ్ చెర్నాక్ తీసుకొని కలకత్తా నగరముగా నిర్మిస్తాడు. మన కలకత్తా ప్రెసిడెన్సీ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం మనకు కలకత్తా ప్రెసిడెన్సీ ఏర్పడుతుంది. 1911 వరకు కూడా మనకు కలకత్తా అనేది భారతదేశపు రాజధానిగా ఉంది. కోటలు: మద్రాసులో నిర్మించిన కోట సెయింట్ జార్జ్ కోట, బాంబేలో నిర్మించిన కోట సెయింట్ డేవిడ్ కోట, కలకత్తాలో నిర్మించినటువంటిది పోర్ట్ విలియమ్స్ కోట. సెయింట్ జార్జ్ కోట, సెయింట్ డేవిడ్ కోట, పోర్ట్ విలియమ్స్ కోట. సో ఇది మనకు బ్రిటిష్ వారి రాక, వారి యొక్క ప్రధాన ప్రెసిడెన్సీలు. ఆ తర్వాత మనకు ఆధునిక భారతీయ చరిత్రలో 1 by 1 మనకు బ్రిటిష్ వారి గురించి, ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన గురించి కావచ్చు, ప్రత్యక్ష పాలన గురించి కావచ్చు, వారి విధానాలు, వారి యొక్క పరిపాలన అన్నీ మనకు 1 by 1 నెక్స్ట్ క్లాస్లో మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ భారతదేశానికి వచ్చినటువంటి 4వ యూరోపియన్స్ ఎవరంటే కనుక డెన్మార్క్ వారు. డెన్మార్క్ వారి పాత్ర చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. 1616లో డెన్మార్క్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపిస్తారు. 1620లో తరంగంబాడి ట్రాంకింగ్ బార్ దగ్గర వారికి ప్రధాన వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా సెహరాంపూర్ అనేటటువంటి గ్రామం వద్ద
ఒక మిషనరీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చివరికి 1845లో వీరొక ఆస్తులన్నిటినీ బ్రిటన్కి రెండవ హార్డిజింగ్కి అమ్మేసి తట్టా బేడ సర్దుకొని మళ్ళీ వాళ్ళ స్వదేశానికి వారు తిరిగి వెళ్ళిపోతారు. 1616లో డెన్మార్క్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన. 1620లో తరంగంబాడి ట్రాంకింగ్ బార్ల ప్రధాన వర్తక స్థావరం. 1845లో మొత్తం పెట్టేబేడ సర్దుకొని బ్రిటిష్ వాళ్ళకి అమ్మేసి రెండవ హార్డిజింగ్కి ఇండియాకి తిరిగి వెళ్ళిపోతారు. సో వీరి యొక్క ప్రభావం వల్లనే మనకు 1815లో ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ ఆత్మీయ సభ లేదా బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ఎవరి ప్రభావం అంటే ప్రధాన ప్రభావం వచ్చేసి డెన్మార్క్ వారే. ఇక భారతదేశానికి చిట్ట చివరిగా వచ్చినటువంటి వారు ఫ్రెంచ్ వారు. బ్రిటిష్ వారితో ఈక్వల్గా కొన్ని సంవత్సరాల పాటు పోరాడినటువంటి వారు కూడా ఫ్రెంచ్ వారే. టఫ్ ఫైట్ని ఇచ్చింది భారతదేశంలో, టఫ్ ఫైట్ని ఇచ్చింది మనకు ఫ్రెంచ్ వారే. పోర్చుగీసు, డచ్ వారు, డెన్మార్క్ వారు ఈ ముగ్గురితో పోల్చుకుంటే బ్రిటన్కి టఫ్ ఫైటింగ్ని ఇచ్చినటువంటి వారు ఫ్రెంచ్ వారు. వీరి మధ్య జరిగేటువంటి యుద్ధాలే కర్ణాటక యుద్ధాలు, ఇవన్నీ మనకు నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. సో ఈ విధంగా చిట్ట చివరిగా 1664లో మనకు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపిస్తారు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటటువంటిది ప్రభుత్వపు కంపెనీ. మనకు బ్రిటన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఏది? బ్రిటన్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అది కొంతమంది వ్యాపారులు ఏర్పాటు చేసుకున్నారు. ఇది మనకు ప్రభుత్వ కంపెనీ. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపిస్తారు. దీన్ని స్థాపించినటువంటి స్థాపకుడు ఎవరంటే బాప్టిస్ట్ కోల్బర్ట్. అప్పుడు ఫ్రెంచి రాజు ఎవరంటే 14వ లూయి. అయితే 14వ లూయి మరణించిన తర్వాత ఆ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరును పెర్చువల్ కంపెనీ ఆఫ్ ది ఇండియాగా మార్చారు. మనకు ఫ్రెంచ్ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన వర్తక స్థావరాలను మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే సుమా, చంపా, ఎఫ్ఎం రేడియో ఉంది కదా, ఎఫ్ఎం, ఏఏఎస్ఎస్. ఇది మనకు ఫ్రెంచ్ వారి వర్తక స్థావరాలకు సంబంధించి ప్రధానమైనటువంటి కోడ్. మొదటిది మనం తీసుకున్నట్లయితే 1668లో అంటే సూరత్లో ప్రధాన వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఫ్రాంకోయిస్ కారన్. ఈ ఫ్రాంకోయిస్ కారన్కి సూరత్లో వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఔరంగజేబు. నెక్స్ట్ వచ్చేసి మనకు 1669 మచిలీపట్నంలో వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మాకర్కి పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తి అబ్దుల్లా కుతుబ్ షా. ఆ నెక్స్ట్ 1669లోనే ఒక చంద్రనాగూర్ బెంగాల్లో చంద్రనాగూర్లో సేమ్ మాకరే. దీనికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి షయిస్తా ఖాన్. చివరిగా మనకు పాండిచ్చేరి, వెరీ వెరీ ఇంపార్టెంట్, పాండిచ్చేరి 1674లో ఒక పాండిచ్చేరిలో వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఫ్రాంకోయిస్ మార్టిన్. బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నట్లయితే కనుక మద్రాస్ ఫ్రాన్సిస్ డే, బాంబే గెరాల్డ్ జీ అంగ్రియార్, కలకత్తా జాబ్ చెర్నాక్. ఫ్రెంచ్ వాళ్ళని తీసుకుంటే పాండిచ్చేరి ఫ్రాంకోయిస్ మార్టిన్. యాక్చువల్గా ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్కి ఆర్కట్ నవాబ్ అయినటువంటి షేర్ ఖాన్ లోడి వాలికొండాపురం అనే గ్రామాన్ని ఇవ్వడం జరుగుతుంది బహుమానంగా. దానిని పాండిచ్చేరిగా డెవలప్ చేస్తాడు ఫ్రాంకోయిస్ మార్టిన్. ఇక ఇప్పుడు ప్రజెంట్ మనకు పాండిచ్చేరి, పుదుచ్చేరి అంటే కన్నా పాండిచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యానం, తమిళనాడులో ఉన్నటువంటి కరైకల్, కేరళలో ఉన్నటువంటి మహియా డిస్ట్రిక్ట్స్ని కలిపితే మనకి కూడా పాండిచ్చేరి అని యూనిట్ అండ్ టెరిటరీ ఉంది. అప్పటి నుంచి కూడా మనకు పాండిచ్చేరి అనేటటువంటిది ఈ ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక కేంద్రముగా ఉంది. ఇక ఫ్రెంచ్ గవర్నర్లలో నెక్స్ట్ క్లాస్లో మనకు వస్తుంది. కర్ణాటక యుద్ధాల్లో చెప్పుకునేటప్పుడు ది బెస్ట్ గవర్నర్ ఎవరంటే కన్నా ఫ్రెంచ్ సామ్రాజ్య నిర్మాత అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరంటే కన్నా డూప్లే. అయితే చివరికి 1760లో
1760లో జరిగిన వందవాసి యుద్ధములో వీరు బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయి కేవలం పాండిచేరి మాత్రమే పరిమితం కావడం జరిగింది. చూడండి, 5 మంది యూరోపియన్స్ వచ్చారు. పోర్చుగీస్ వారు చివరికి గోవా, డయ్యూ డామన్ పరిమితమయ్యారు. డచ్ వారు ఇండోనేషియాకి వెళ్ళిపోయారు. బ్రిటిష్ వారు అఖండ భారతదేశాన్ని పరిపాలించారు. డెన్మార్క్ వారు ఇంటికి వెళ్ళిపోయారు. ఫ్రెంచ్ వారు పాండిచేరికి పరిమితమయ్యారు. సో ఇది మనకు బేసిక్ ఫండమెంటల్ యూరోపియన్స్ రాక. ఇక్కడ ఇంకొకటి, ఇది మచిలీపట్నంలో మొట్టమొదటగా వర్తక కేంద్రాన్ని 1605లో మొట్టమొదటిగా వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? డచ్ వారు తర్వాత 1611లో బ్రిటిష్ వారు తర్వాత 1669లో ఫ్రెంచ్ వారు, 1670లో పోర్చుగీస్ వారు. మనకు పోర్చుగీస్ వారు ఇండియాకి మొట్టమొదటగా వచ్చినప్పటికీ మచిలీపట్నంలో మాత్రము చివరిగా 1670లో పోర్చుగీస్ వారు. మచిలీపట్నంలో వర్తక కేంద్రాలను మనం తీసుకుంటే మొట్టమొదటి 1605 డచ్ వారు, 1611 బ్రిటిష్ వారు, 1669 ఫ్రెంచ్ వారు, 1670 పోర్చుగీస్ వారు. ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశానికి యూరోపియన్స్ రాక. మొదటగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఈ క్రూసేడ్ యుద్ధాల్లో 2వ మహమ్మద్ గెలవడము, కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించుకుని దానికి ఇస్తాంబుల్ నామకరణం చేసి ఈ యొక్క వ్యాపార మార్గాన్ని క్లోజ్ చేయడము, దాంతో భారతదేశానికి నౌకాయానం, సముద్ర మార్గ అన్వేషణ జరగడము, పోర్చుగీస్ వారు అందులో సక్సెస్ సాధించడము, ఆ తర్వాత 1 by 1 యూరోపియన్స్ వాళ్ళు రావడము, భారతదేశంలో స్థిరపడి వ్యాపారాన్ని చేసుకోవడము. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించిన మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.